అతను హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా ముహూర్తం జరిగింది. అమ్మాయి ఇన్ని జరుగుతుంది. ఎవరన్నా తనతోటి తను ఇంత అసభ్యంగా పడుతుంది హీరోయిన్ గా వెళ్తుందా? నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఇందాక మీరు 18 years కాదు అని అంటున్నారు. ఆ అమ్మాయి స్టార్టింగ్ వచ్చింది డి షోలో వస్తే అది చిల్డ్రన్ షో కాదు. ఖచ్చితంగా దాంట్లో ఒక రూల్ ఉంది, సంతకం పెట్టాలి 18 years ఉందా లేదా అని. సో డి షో వాళ్ళ మీద వేద్దామా? ఇప్పుడు మరి అమ్మాయి 18 లేదా? 18 తర్వాతనే కదా తను పరిచయం అయింది. డి షో తర్వాత తనకు పరిచయం అయింది. ఇప్పుడు ఇంకొకటి అంటున్నారు 16 years కి పరిచయం అయ్యారని చెప్పేసి. అదే సార్ అనేది అంటారు సార్. ఏమైనా మనం రాసుకోవడానికి నాకు ఛాన్స్ ఇస్తే నాకు 5 minutes నా టైం కిల్ చేసుకోవడం తప్ప ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు నేను వాళ్ళిద్దరు మాట్లాడే టైంలో నేను ఇంటర్వ్యూ అవ్వలేదు. నా టైం నాకు ఇవ్వండి, నేను మాట్లాడిన తర్వాత లెట్ దెమ్. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడడానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ టైంలో సర్టన్ సర్కమ్స్టాన్సెస్ సపోర్ట్ చేయకపోయిండొచ్చు. ఎవరికైనా కూడా ఇది ప్రాక్టికల్ గా జరిగే ఇష్యూస్ మాకు తెలుసు. ఎంతో మంది దగ్గర మేము వింటుంటాం. మా దగ్గర కౌన్సిలింగ్ కి కూడా చాలా మంది వస్తుంటారు. సమాజంలో సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు మేము ఎంతో మందిని చూస్తుంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీకు నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీలో ఇది ఉంది. సినిమా ఇండస్ట్రీ అనేది మినహాయించడం ఏం కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే మిగతా ఇండస్ట్రీలో దెర్ ఈస్ అదర్ ఆపర్చునిటీస్. అంటే ఇంకొక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకో చేంజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఏంటంటే మీరు ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు దెర్ ఈస్ నో అదర్ గో. ఇంకా అదరగో లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి ఖచ్చితంగా అందులోనే ఉండి గిలగిలా కొట్టుకోవడం తప్ప. అయితే మీరు ఖండిద్దరు కానీ మీ వెర్షన్ వచ్చినప్పుడు మీరు ఖండిద్దరు కానీ నేను సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే బట్టలు ఇప్పిపోతాను అందరికి. నేను మాట్లాడడం మొదలు పెడితే ఒక్కొక్క జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి. మాట్లాడమంటారా? ఒక్కొక్క జీవితాలు బయటకు వస్తాయి. మెగా ఫ్యామిలీ అంటే తక్కువనా? ఏం చేయలేదు నేను చెప్పమంటారా? ఎవరో ఏం చేస్తారో? ఎంతమంది కుటుంబాలు ఎంతమంది అమ్మాయిలు లాగారు జనసేనలో ఉన్న వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి పెట్టుకున్నారు తెలుసా మీకు? పనులు దొరకని వాళ్ళు సార్ ఈ సినిమాలో పనులు దొరక టాలెంట్ ఉండండి సార్. నేను అడగట్లేదు ఆయన, నేను నా వర్షన్ చెప్తున్నా. అనంతు వీఆర్ సిట్టింగ్ హియర్ టు డిస్కస్. ఇలానే ఉంటది సినిమా ఇండస్ట్రీ చేస్తారు. మీ వెర్షన్ వచ్చినప్పుడు మీరు చెప్తారు కదా, తప్పకుండా చెప్తారు సార్. ఇది స్కూల్ పాఠశాల కాదండి. మీరు ఆయన తప్పు చెబితే నేను ఖండిస్తాను. అది నా టైం అయిపోయిన తర్వాత ఖండించాలి. లేదు వెన్ యువర్ టైం ఐ డోంట్ వాంట్ సినిమా ఫీల్డ్ లో పడుకుంటే అని ఎవరు అనలేదు, మీరు మాట్లాడుతున్నారు. మేమే చెప్పాము అమ్మాయికి అలాంటి పరిస్థితులు ఏమున్నాయో మీకు తెలీదు, ఆవిడకి తెలీదు, నాకు తెలీదు. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు సిచ్యువేషన్స్ ఏంటో. ఆ రోజు ఏం బాధపడిందో ఆ అమ్మాయికి తెలుసు. ఎందుకోసం ఆ అమ్మాయి ఒప్పుకునేదో ఆ అమ్మాయికి తెలుసు. ఆ రోజు మీరందరూ మీ కమిటీలో ఒప్పుకునింది మేము రాష్ట్ర పబ్లిసిటీ మీ కమిటీలో ఒప్పుకునింది. మీడియా ముందర చెప్పండి మీ కమిటీ. ఈ భారతదేశం మీరన్న పాయింట్ తీసుకున్నారు. ఈ భారతదేశం పుట్టిన ఏ ఆడది కూడా తన రేప్ చేసిన వాడితోటి పరిగెత్తదు, ప్రయాణించదు, ఒక అడుగు ముందుకేయదు. సీత పుట్టిన దేశం ఇది. రావణాసురుడు సీతను తీసుకెళ్తే మోహన్ కూడా అది ఎప్పుడో రావణాసురుడు టైంలో సార్. ఇప్పుడు 20th సెంచరీలో ఉన్నారు మీరు. ఇదే హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీలో మాదాపూర్ లో ఐటీకి సంబంధించిన వాళ్ళకి వ్యవహారం మాట్లాడుకుంటే బాలగారు ఒక్క పాయింట్ చిట్టిబాబు గారు రైజ్ చేస్తున్నారు.